హరే కృష్ణ. అపోహలు నిజాలు అన్న ఈ ధారావాహిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక విషయం తెలుసుకుందాము. ప్రస్తుతం కులం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ కుల నిర్ధారణ అనేది ఎవరైనా సరే జన్మతః నిర్ధారించడం జరుగుతుంది. ఇది వైదిక సంస్కృతిలో లేనే లేదు. దీనికి వేదాల్లో ఒక ప్రమాణం కూడా ఉన్నది. అదేంటి అంటే, జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ భవేద్ ద్విజః వేదపాఠాత్ భవేద్ విప్రః బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణః. ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే, పుట్టుకతోటి ప్రతి ఒక్కరు కూడా శూద్ర స్వభావం గలవారే. ఇక్కడ శూద్ర అనేది ఒక జాతికి సంబంధించిన పదం కాదు. శూద్ర అనేది ఒక లక్షణాలకు సంబంధించిన పదం. ఇప్పుడు ఉదాహరణకి మన టెర్రరిస్ట్ అనే పదం వాడాం అనుకోండి, అది ఒక జాతిని ఉద్దేశించిన పదమా? అది కాదు. ఎవరైతే ప్రజలని హింసించి చంపుతారో వారిని టెర్రరిస్టులు అంటారు, అంతేగాని అది ఒక జాతికి సంబంధించిన పదం కాదు. అదేవిధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే పదాలు ఒక జాతికి సంబంధించిన పదాలు కాదు. అవి శూద్ర అంటే దాని అర్థం ఏమిటి అంటే, ప్రతి సందర్భంలోనూ కూడా ఎదుటి వారి కంటే తనకు ప్రాముఖ్యత ఇచ్చుకుని ఎదుటి వారికి ఎన్ని సమస్యలనైనా సరే సృష్టించడానికి వెనుకాడడో, తనకు లాభం జరుగుతుంది అంటే ఎదుటి వారికి ఎంత నష్టాన్నైనా సరే కలిగించే వ్యక్తి, ఆ లక్షణాలు ఉన్న వ్యక్తిని శూద్రుడు అంటారు తప్ప శూద్ర అనేది ఒక జాతికి సంబంధించింది కాదు. కాబట్టి ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే, పుట్టుకతోటి అందరూ కూడా శూద్రులే, అటువంటి లక్షణాలు ఉన్నవారే. ఒకవేళ బ్రాహ్మణునిగా ఉన్న ఇంట్లో పుట్టినా సరే ఆ వ్యక్తి శూద్రునిగానే పరిగణింపబడతాడు. సో జన్మనా జాయతే శూద్రః. తర్వాత సంస్కారాత్ భవేద్ ద్విజః అంటే సంస్కారాలను నేర్చుకొని ఆ సంస్కారవంతంగా ప్రవర్తించిన వాడెవడైనా సరే వాళ్ళని ఏమంటారు? ద్విజః అంటే ట్వైస్ బార్న్ లేదా రెండోసారి జన్మించిన వ్యక్తి. అంటే చెడు లక్షణాలను వదిలేసి సంస్కారవంతమైన లక్షణాలను పాటిస్తున్నాడు కాబట్టి తను మరో జన్మ తీసుకున్నట్టు లెక్క. మూడవ వాక్యం ఇందులో ఈ శ్లోకంలో, వేదపాఠాత్ భవేద్ విప్రః అంటే వేదాలను ఎవరైతే పరిశీలనాత్మకంగా అందులో ఉన్న విషయాలను యథార్థంగా వక్రీకరించకుండా నేర్చుకున్న వాళ్ళని విప్రుడు అంటారు. ఇకపోతే నాలుగవది బ్రహ్మ జ్ఞానాతీతి బ్రాహ్మణః అంటే ఈ ప్రపంచం అంతటికీ పరబ్రహ్మము ఎలా అయితే ఆధారమో దానిని అర్థం చేసుకున్నవాడు బ్రాహ్మణుడు. కాబట్టి జన్మతః కుల నిర్ధారణ అనేది నిజం కాదు, కేవలం వారి లక్షణాలను బట్టే. ఈ కులాలు అనేవి ఇంకా చెప్పాలి అంటే శాఖలు లేదా గ్రూపులు. ఇప్పుడు ఈ గ్రూపులు అనేవి మనము ప్రస్తుత యుగంలో కూడా చూస్తాము. ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్స్ గ్రూప్, టీచర్స్ గ్రూప్, లేదా సివిల్ సర్వెంట్స్ గ్రూప్, లేదా మూవీ ఇండస్ట్రీకి వాళ్ళ గ్రూపు, ఇలా అనేక గ్రూపులు ఉన్నాయి. ఇదేంటది? వారు చేసే పనులను బట్టి లేదా వారి లక్షణాలను బట్టి గ్రూప్స్ కింద తయారవుతారు. ఇది సహజం. సమాజంలో గ్రూపిజం అనేది మనము అవాయిడ్ చేయలేము, దానిని తొలగించలేము. గ్రూప్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. దీనికి ఇంగ్లీష్ లో ఒక సామెత కూడా ఉన్నది. అదేంటంటే, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒకే రకమైన ఈకలు ఉన్న పక్షులు మాత్రమే కలిసి తిరుగుతాయి, వేరే రకమైన ఈక వారి గుంపులోకి చేరనీయదు. ఇది సహజ సిద్ధంగా ఉండే విభజన ఇది. అదేవిధంగా గ్రూపులు అనేవి వారి లక్షణాలను బట్టి గ్రూప్స్ అనేవి సహజసిద్ధంగా ఏర్పడేవి. సో ఇప్పుడు కాబట్టి మనము ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్ని జన్మతః అనేది రీసెంట్ గా కొన్ని శతాబ్దాల నుంచే మొదలైంది. ఇది నిజం కాదు. వారి లక్షణాలను బట్టే ఎవరైనా సరే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల కింద పరిగణింపబడాలి తప్ప జన్మతః కాదు. ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ కొడుకున్నాడు, నువ్వు డాక్టర్ కొడుకువి కాబట్టి వచ్చి నాకు ఆపరేషన్ చెయ్యి అన్నారనుకోండి, అది నిజమవుతుందా? మనం డాక్టర్ కొడుకు దగ్గరికి వెళ్తామా? మనం లేదు. వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క అధికారికతని పరిశీలించి వారు బాగా చేయగలరా, అసలు వాళ్ళు ప్రామాణికమైన వాళ్ళ డాక్టర్స్ సర్టిఫికెట్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసి మనం వెళ్తాం. అదేవిధంగా ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ గ్రూపులు కూడా ప్రస్తుత కాలంలో కూడా ఉన్నాయి. మనం వాటిని వేరే పేర్లతో పిలుస్తున్నాం మనం, అంతేగాని ఈ విభజన అనేది సమాజంలో ఎప్పుడు ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి వేదాలను నేర్చుకొని వాటిని ఎంతో తెలివిగా ప్రజలకు అర్థమయ్యేలాగా సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగించేవారు చాలా తెలివిగలవారు. సో అటువంటి వారినే బ్రాహ్మణులు అంటారు. ఇప్పుడు మరి అటువంటి వారు లేరా? ఉన్నారు. వేరే పేరుతో వాడుతున్నారు. ఇంటలెక్చువల్స్ అంటారు, లేదా సైంటిస్ట్ అంటారు, లేదా పిహెచ్డి స్టూడెంట్స్ అంటారు. మరి అటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. సమాజాన్ని నడిపించే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం సైంటిస్టులని లేదంటే సైంటిస్టులు అనే పేరుతో మనం ఎలా వాడుతున్నాము, ఇంటలెక్చువల్స్ అనే పేరుని ఎలా వాడుతున్నాము, అదేవిధంగా అప్పుడు బ్రాహ్మణ అనే పదం వాడారు అంతేగాని అది ఒక జాతికి సంబంధించింది కాదు. అదేవిధంగా క్షత్రియులు, ఇప్పుడు ఆర్మీ లేదా? ఉన్నారు. అడ్మినిస్ట్రేటర్స్ లేరా అంటే పరిపాలకులు ఉన్నారు. అప్పుడే వారిని క్షత్రియులు అన్న పదం వాడారు. ఇప్పుడు మనం వేరే పదాలతోటి వాడుతున్నాం. మనము అప్పుడు శత్రువులు చంపే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు శత్రువులు
శత్రువులను చంపే వాళ్ళు ఉన్నారు. సో అదేవిధంగా వైశ్యులు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, డబ్బులు కూడబెట్టే వాళ్ళు ఉన్నారు, ఆవులను రక్షించే వాళ్ళు ఉన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఉన్నారు బిజినెస్ పీపుల్. సో ఇప్పుడు బిజినెస్ పీపుల్లే వైశ్యులు ఒక రకంగా చెప్పాలి అంటే. అదేవిధంగా శూద్రులు అంటే ఏమిటి దాని అర్థం? శారీరక శ్రమ చేసేవాళ్ళు. ఇప్పుడు శారీరక శ్రమ చేసేవాళ్ళు లేరా? నేను శూద్ర పదం వాడను అన్నంత మాత్రాన ఇప్పుడు శారీరక శ్రమ చేసేవాళ్ళు లేనట్టా? లేదు, ఉన్నారు. సో ఇప్పుడు శారీరక శ్రమ చేసే వాళ్ళని ఎందుకు ప్రైమ్ మినిస్టర్ స్థానంలో పెట్టట్లేదు, ఎందుకు సైంటిస్ట్గా పెట్టట్లేదు, ఎందుకు డాక్టర్స్గా పెట్టట్లేదు అంటే వారు ఆ అర్హతను వారు పొందలేదు. అదే వాళ్ళు చదువుకున్న అర్హతను పొందినట్లయితే వాళ్ళని కూడా మనము డాక్టర్స్ని చేయొచ్చు. అదేవిధంగా ఒకప్పుడు క్షత్రియ పుట్టిన వాళ్ళని కూడా బ్రాహ్మణులుగా పరిగణింపబడ్డారు. ఇప్పుడు విశ్వామిత్రుడు క్షత్రియుడు, కానీ అతను బ్రాహ్మణులుగా పరిగణించలేదా? లక్షణాలు ఉంటే పరిగణిస్తారు. అది ఎప్పుడూ ఉన్నది. అది వైదిక సంస్కృతిలో ఎప్పుడూ ఉన్నది. ఆ లక్షణాలు ఉంటే పరిగణించేలాగా, వాళ్ళని ఉన్నత వ్యక్తులుగా పరిగణించేలాగా అది ఎప్పుడూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కుల నిర్ధారణ అనేది, జన్మతః కుల నిర్ధారణ అనేది సరైనది కాదు. కేవలం వారి లక్షణాలను బట్టి కుల నిర్ధారణ చేయడం అనేది సరి అయినది. అది ఎప్పుడూ ఉండాలి, అది అలాగే ఉంటుంది కూడా. అలా ఉంటేనే సమాజం అనేది బాగుపడుతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే జన్మతః నువ్వు డాక్టర్ అయిపోయావు అంటే పేషెంట్లు చచ్చిపోతారు, వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదరదు. సో అదేవిధంగా ఇవి కూడా అంతే. నేను జన్మతః నేను క్షత్రియుడిని కాబట్టి నేను యుద్ధానికి వెళ్ళి రక్షిస్తాను అంటే పాపం వాడికి ధైర్యం లేకపోయినా, శారీరక దారుఢ్యం లేకపోయినా వాడు చనిపోతాడు వాడు. కాబట్టి ఈ కుల నిర్ధారణ అనేది జన్మతః కాదు. ఈ జన్మతః కుల నిర్ధారణ చేయడం వల్లనే వైదిక సంస్కృతి అనేది నాశనం అవడానికి ఒక అత్యంత ముఖ్యమైన కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం. హరే కృష్ణ.